గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు హారిక. ప్రభుత్వ సార్, అంజనేయుడు సార్ మేమందరం హస్మత్పేటలో చేసాం. బట్ స్టిల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిచయం. ఒక్క మేడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, షమీ మేడం తప్ప అందరు నాకు పరిచయస్తులే. సో నేను హస్మత్పేట 2009లో ప్రమోషన్లో వచ్చినప్పుడు మేమంతా పెద్ద బ్యాచ్. ప్రభుత్వ సార్ ఫస్ట్ టైం చూసాను నేను. అప్పుడు ఫస్ట్ టైం సార్ గురించి మాట్లాడదాం. నా రిటైర్మెంట్ ఫంక్షన్ కాబట్టి సార్ దగ్గర నుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే నేను యాజ్ ఏ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి సార్ దగ్గర వర్క్ చాలా నేర్చుకున్నాను. సార్ అప్పుడు సీనియర్ మోస్ట్ ఉండే ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్. సార్ దగ్గరే నేను ఆ ఎగ్జామినేషన్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఫర్దర్ అన్ని స్కూల్స్లో నేను చేశాను. ఇప్పటివరకు స్టిల్ ఐఎమ్ డూయింగ్. సో అది చాలా ఇన్స్పిరేషనల్. టైమింగ్స్ ఒకటి సార్ ఇప్పుడు చెప్తుండేవాళ్ళు, బెల్ కొట్టక ముందు రావాలి, బెల్ అయినాక వెళ్ళిపోవాలని. సార్ చెప్పే చాలా డైలాగ్స్ మేము అనేక సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉంటాం. డైన్ టుగెదర్, గెట్ టుగెదర్, చాలా విషయాలు సార్ దగ్గర నేర్చుకున్నాము యాజ్ అ జూనియర్స్. సో వీఆర్ హ్యాపీ విత్ ఆల్ దిస్. అంజనేయుడు సార్ కూడా ఆర్గనైజేషన్ తర్వాత కూడా మేము అదే కంటిన్యూ చేస్తాం. ఫంక్షన్లు ఆర్గనైజ్ చేయడం, టూర్స్ ఆర్గనైజ్ చేయడం. నేను స్టిల్ ఇప్పుడు అది ఎన్ని స్కూళ్ళలో చేస్తున్నాను. అంటే కొన్ని నేర్చుకున్నవి యూజ్ అవుతాయి అన్నమాట చాలా. ఇక లక్ష్మణమూర్తి సార్ చేసినవి అయితే మేము నేర్చుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన చేత చేయించుకుంటున్నాం. ఆ బిల్స్ అవి ఆ వ్యవహారంలో మాత్రం అది నేర్చుకోలేదు. అది సార్నే అడిగి చేయించుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఎక్కడున్నా సరే సార్ ఫోన్ చేసి చేయించుకుంటున్నాం. సో మేము హస్మత్పేట అనేది ఒక గోల్డెన్ పీరియడ్. ఆ 9 years అసలు చాలా ఫుల్ బ్యాచ్ మొత్తం మేము ఇప్పుడు కూడా ఎవరు అవన్నీ కూడా మర్చిపోలేము. టీచర్ వాళ్ళు, ఒక టీచర్ ఆంధ్ర వెళ్ళిపోయారు, మంజుల టీచర్ రాలేకపోయారు అనుకోండి. సో వెరీ హ్యాపీ. సార్కి భావి జీవితం అంతా సుఖ సంతోషాలతో, శాంతితో, ముఖ్యంగా ఆరోగ్యంగా ఎలకాలం ఉండాలని భగవంతుడిని కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.